హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుని యొక్క సహాయము, పైనుండి సహాయము అని ఒక చిన్న పుస్తకం ఉంటుందండి. బహుశా చాలా గతంలో ఉండేది, ఇప్పుడు దొరికితే చూడండి. పైనుండి సహాయం ఎలా వస్తుందో, పైనుండి సహాయం ఎలా పొందుకోవాలో అందులో క్లియర్గా రాయబడి ఉంటుంది విషయం. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం నుంచి కుడికి కానీ ఎడమకి కానీ చూడకుండా పైనుండి సహాయం పొందుకునే యెహోవా వైపే మన కన్నులు, మన దృష్టి, పైనుండి సహాయం. ఈరోజు మనమందరము అటువంటి పైన సహాయము, పై సహాయం పొందే అర్హులము మనమందరం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులు ఆయన రక్తంలో కడగబడ్డ ప్రతి విశ్వాసి కూడా పైనుంచే మన సహాయం వస్తుంది. మన ఈవులన్నీ పైనుండే. మనమంతా నూతన సృష్టి, పాత సృష్టి అంతా గతించిపోయి ఉంటుంది. పైనుండి మనకు వచ్చే ప్రతి ఈవులు శ్రేష్టమైనది, విలువైనది, శాశ్వతమైనది. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూద్దామా? పైనుండి సహాయం ఇచ్చే దేవుని యొక్క కార్యాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో కింద మనకు రాయబడి ఉంటుంది, నేను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. సరే, ప్రభు ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే నీ కొరకు నేను చేసి ఉన్నాను, నేను విడుదల చేసి ఉన్నాను, నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలుచున్నాను. ఈరోజు ప్రభుకి మీ పేరు తెలుసండి? మీ పేరు కాదు, మా పేరు, ప్రతి ఒక్కరి పేరు ప్రభుకి తెలుసు. ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభుకి తెలుసు. అందరూ కూడా ఆయనకి మరుగే ఉన్నది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మిమ్మల్ని విమోచిస్తున్నాడు. ఆయనని విమోచించి ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుచున్నాడు. మిమ్మల్ని, నిన్నే. ఈరోజు ఈ మాట పట్టుకున్న మీరు నన్నేనా అని ఒకవేళ డౌట్గా మీరు ఆలోచిస్తే ప్రభు అంటాడు, నిన్నేనమ్మా, నీ కొరకే నాయనా అంటాడు ప్రభు. ఈరోజు ఈ వాక్యం అంటున్నా రే సహోదరుడు, పైనుండి వచ్చే మన సహాయం ప్రభు మనకిచ్చాడు. తండ్రి తన కుమారుని పైనుంచి మనకు సహాయం, పాప భారం నుంచి విడుదల పొందడానికి ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఆయన మళ్ళీ పేరు పెట్టి పిలుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి పైనుండి ఒక మాట రాయబడి ఉంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. హల్లెలూయా. సో కాబట్టి భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుచున్నాను. నువ్వు ఎవరి సొత్తు? నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచున్నవా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి వ్యక్తి కూడా దేవుని సొత్తు. ఇది నా సొత్తు అండి. నా సొత్తు ఏంది? నేను ఎవరు వస్తారు దాని మీద చేయవేయడానికి? నా సొత్తు అయిన దాని మీద ఎవరు వస్తారు దాన్ని లాక్కోవడానికి? దేవుని సొత్తు అది. ఒక బలవంతుడి చేతుల నుంచి ఒక వస్తువు లాగగలమా? ఒక అధికారి చేతుల నుంచి మనం ఏదైనా కార్యం చేయగలమా? నో. ఈయన అధికారులకే అధికారి, ఈయన బలవంతులకే బలవంతుడు. ఆయన అంటాడు, నువ్వు నా సొత్తు అని అరచేతిలో చెక్కేసుకున్నాడు మిమ్మల్ని. సరే, పైనుండి ఎటువంటి సహాయం వస్తుందో అటువంటి సహాయము ఈరోజు మీరు నేను కూడా పొందుకున్నవారుగా, అటువంటి సహాయము మనకి ఉంది అని భరోసాతో, విశ్వాసంతో మీ జీవితంలో ఎదురు చూసేవారుగా ఉంటున్నారా? విశ్వాసం కోల్పోనివ్వకండి. ఖచ్చితంగా ఎవరో రాకపోయినా సరే పైనుంచి దేవుడు తానే దిగివచ్చి తన దూతలు పంపించి తన సహాయాన్ని మీకు అందించి మిమ్మల్ని లేవనెత్తగలడు, బలపరచగలడు, ముందుకు తీసుకుని వెళ్ళగలడు. ఈరోజు ఈ వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, ప్రార్థించి ప్రభుని అడగండి. ఖచ్చితంగా ఆ పైనుండి సహాయం మీరు మీ కుటుంబం పొందుకుంటారు. దేవుడు కొద్ది మాటలు దీవించుకుంటారు. మే గాడ్ బ్లెస్ యు.